మన గురించి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి చెప్పనక్కర్లేదు, మన గురించి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళని కన్విన్స్ చేయనక్కర్లేదు. ఇది సహజంగా నేను అనుకునేది. కాకపోతే అప్పుడప్పుడు తప్పట్లేదు. తాజాగా మరొకసారి స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఒక అటాకింగ్ నిన్న ఏదో ఒకటి చెప్పుకొచ్చారనమాట. ఏదో TV9లో స్ట్రింగర్గా ప్రారంభమయ్యి కెరీరు, ఆ తర్వాత ఆ ఛానల్లో పీకేశారు, ఈ ఛానల్లో పీకేశారు. కొంచెం తెలియకపోతే తెలుసుకుంటే బాగుంటుందని చెప్పడమే. స్ట్రింగర్గా నా మొట్టమొదటి కెరీర్ ఈనాడు 94, 96 వరకు ఈనాడులో స్ట్రింగర్గా చేశా. మొట్టమొదట ఒక డేట్ లైన్, బయటకు వచ్చే టైంకి 3 డేట్ లైన్లు, ఒకడే స్ట్రింగర్కి 3 డేట్ లైన్లు ఇచ్చినటువంటిది. అప్పుడు సక్సెస్ఫుల్గా నడిచిన తర్వాత స్టాఫ్ రిపోర్టర్గా సిటీ కేబుల్లోకి వెళ్ళా. 5 సంవత్సరాలు సిటీ కేబుల్లోనే పనిచేసి, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ తేజ టీవీలో రీజనల్ రిపోర్టర్, అంటే దీనికంటే ఇంకొక ప్రమోషన్, స్ట్రింగర్ నుంచి స్టాఫ్ రిపోర్టర్ ప్రమోషన్, స్టాఫ్ రిపోర్టర్ నుంచి జిల్లా రీజనల్ అంటే 5 జిల్లాలకు సంబంధించిన రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్గా తేజ టీవీ సన్ నెట్వర్క్లో చేశా. 3 సంవత్సరాలు అందులో చేశా. ఆ తర్వాతన TV9లో రీజనల్ బ్యూరో చీఫ్, అంటే అందరికీ హెడ్గా. అంతకుముందు తేజలో రీజనల్ బ్యూరో రిపోర్టర్, ఇది రీజనల్ రిపోర్టర్, ఇది రీజనల్ బ్యూరో చీఫ్. 5 జిల్లాలకి కెమెరామెన్లు, రిపోర్టర్లు, స్టాఫ్, టోటల్గా ఒక ఆఫీసు హెడ్, ఇది పొజిషన్. అందులో చేరిన తర్వాత అక్కడ ఉండగానే కోస్తా రీజనల్ హెడ్ నుంచి, విజయవాడ నుంచి తర్వాత విశాఖపట్నం బ్యూరో చీఫ్గా, ఆ తర్వాత రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జిగా, ఆ తర్వాత ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా ప్రమోషన్, ఆ తర్వాత సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా ఉండగా అంతకంటే ఎక్కువ పొజిషన్, నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఎయిదర్ ఇన్పుట్ ఎడిటర్ అనే అవుట్పుట్ ఎడిటర్ అనే పొజిషన్ ఉంటుంది. అది TV9లో అవకాశం ఉండదు అని తెలిసిన తర్వాత అప్పుడు శాలరీ డబుల్ ప్లస్ అట్ ద సేమ్ టైం మంచి పొజిషన్ జెమినీలో ఏకంగా ప్రిన్సిపల్ ఎడిటర్ అవకాశం, చీఫ్ ఎడిటర్ అవకాశం వచ్చింది. అప్పుడు జెమినీ న్యూస్ ఇన్ఛార్జిగా వెళ్ళా. 7.5 సంవత్సరాలు అక్కడే చేసి, TV9లో 7 సంవత్సరాలు చేసి, తర్వాత జెమినీలో 7.5 సంవత్సరాలు. ఆ ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి నిబంధనల కారణంగా ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళను మూసేసింది. అది కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కేరళ న్యూస్ ఛానల్స్ని మూసేసి ఒక్క తమిళనాడు ఛానల్ మాత్రం ఉంచుకుంది, సన్ టీవీని మాత్రమే, సన్ న్యూస్ని మాత్రమే. అవి మూసే సందర్భం దాకా అక్కడే ఉన్నాం. 7.5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు 9 నెలల దాకా, అంటే ప్రిన్సిపల్ ఎడిటర్ హోదాలు, చీఫ్ ఎడిటర్ హోదాలు. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ AP24/7 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెళ్ళింది అక్కడికి. ఆ తర్వాత ప్రైమ్ 9లో చీఫ్ ఎడిటర్గా చేశాను, వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఇందులో ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ప్రమోట్ అవుతూనే వచ్చాం, దాంట్లో ఎదుగుతూనే వచ్చాం. అంతా అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు పత్రికలు, టీవీ ఛానళ్ళు అన్నటువంటి దాంట్లో సాధ్యం కాదు నిష్పాక్షికంగా, లేకపోతే మనం వెళ్ళే రూట్లో కుదరవు. ఎందుకంటే యాజమాన్యాలు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి, వాళ్ళు ప్రభుత్వాలకో లేకపోతే ఏదో ఒక పార్టీకో అండగా నిలబడకపోతే సర్వైలెన్స్ లేదు. వాళ్ళని తప్పుపట్టను నేను ఏ రోజున యాజమాన్యాలను తప్పుపట్టను, వాళ్ళ సర్వైలెన్స్ తప్పదు. కాబట్టి ఆ రూట్లో అవకాశాలు ఉండవు అనుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నది. ఇది ఓవరాల్గా, అంటే తెలియని వాళ్ళ కోసం తెలియజెప్పడం, లేదా తప్పుడు ప్రచారం చేసేటటువంటి ఏది దాంట్లో అట్లా తీసేస్తారు, ఇట్లా తీసేస్తారు, ఇవన్నీ విచిత్రమైనటువంటి ఫీలింగ్స్లో ఉండేటటువంటి వాళ్ళ కోసం 30 సంవత్సరాలు టోటల్గా అసలు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుంచి, మధ్యతరగతి కూడా అనడానికి లేదు, గుమస్తా కొడుకు అంటే మధ్యతరగతి అంటారు కదా, పేదరికంలో నుండినే పైకి వచ్చాం. అదే సందర్భంలో ఇవాల్టి వరకు హ్యాపీ 30 సంవత్సరాలు కెరీర్ పూర్తయింది, నడుస్తున్నాం. దెబ్బ కొట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం, ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలని ఫేస్ చేసిందే. రాబోయే సంక్షోభాలకి సిద్ధంగా ఉండేటటువంటి మనస్తత్వమే. తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, దానివల్ల మీరు మానసికంగా సంతృప్తి పడితే నా వల్ల ఆ విధంగా నన్ను సంతృప్తి పడ్డారని ఆనందించండి.